నమస్తే మనము బెండకాయల పులుసు అనేది మా పెద్దవాళ్ళు మాకు నేర్పించినారు. ఇవన్నీ బాగా కట్ చేసుకొని వేయించుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. అదే విధంగా మనము ఒక గిన్నెలోకి బ్యాల్ అనేది పప్పులో బ్యాల్ అనేది ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. దాంట్లోకి జీలకర్ర, కరివేపాకు, మెంతులు అన్నీ వేయించి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. అదే విధంగా ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, టమోటాలు, శనగిత్తనాలు ఏ ఉంటే అవన్నీ కూడా మనం సాంబార్ అనేది మాదిరిగా చేసుకుంటాము, కానీ మేము పులుసు అంటాము. ఇవన్నీ సిద్ధం చేసుకొని పెట్టుకున్న తర్వాత చింతపండు గుజ్జు కూడా తీసి పక్కన పెట్టుకోవాలన్నమాట మనము. ఎందుకంటే అప్పటికప్పుడు కాదు, ఇవన్నీ వేసి మిక్సీ లాగా బాగా మిశ్రమం చేసిన తర్వాత ఉడికినించుకున్నాక వేడివేడి ముద్దలేకి కానీ అన్నంలేకి కానీ బాగా ఉంటుందన్నమాట. ఇది కొంచెం చిక్కబడిన తర్వాత మనము అప్పుడే కాయగూరలన్నీ ఉడికి ఉంటాయి, అప్పుడు చూసుకొని ముద్ద చేసుకొని తింటే వీటిలోకి చాలా బాగుంటుంది.